గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఈరోజు వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలు ఒకసారి చూసుకుందాం. జయ జయ హే తెలంగాణ. 26 జనవరి సందర్భంగా ఢిల్లీ కర్తవ్య పథ్లో తెలంగాణ శకటం ఆకట్టుకుంది. కొమరం భీం, రంజిగొండు, చాకలి ఐలమ్మ విరోచిత పోరాటాలను గుర్తు చేసింది. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పదాలను శకటంపై ప్రదర్శన. ఢిల్లీలో రిపబ్లిక్ డే సందర్భంగా గుర్రపు బగ్గిలో కర్తవ్య పథ్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్కు స్వాగతం పలుకుతున్న ప్రధాని నరేంద్ర మోడీ. కర్తవ్య పథ్పై నారీ శక్తి. ఢిల్లీలో ఘనంగా సాగిన రిపబ్లిక్ డే పెరేడ్ తొలిసారి ఆల్ విమెన్ ట్రై సర్వీసెస్ కాంటిజెంట్ కవాతు. సైనిక శక్తిని చాటిన త్రివిధ దళాలు, పారామిలిటరీ బలగాలు. గుర్రపు బగ్గిలో కర్తవ్య పథ్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చీఫ్ గెస్ట్గా హాజరైన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులైన సందర్భంగా టీఎస్పీఎస్టీ ప్రతిష్టను పెంచుతాం. కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడి. చైర్మన్గా బాధ్యతల స్వీకరణ, కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ప్రతిష్టను పెంచేలా పనిచేస్తామని కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల పంట నష్టం జరిగిందంటూ రోధిస్తున్న మహిళను ఓదారుస్తున్న ఎమ్మెల్యే వివేక్. కేసీఆర్ను అరెస్టు చేయాలని చెప్పి ఎమ్మెల్యే వివేక్ డిమాండ్. కాంట్రాక్టర్లకు 1,00,000 కోట్లు దోచిపెట్టిండు వివేక్ వెంకటస్వామి. నాపై బల్క సుమన్ ఒక్క ఫిర్యాదు చేస్తే ఈడీ రైడ్స్ జరిగినాయి. కేసీఆర్పై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈడీ రైడ్స్ ఎందుకు జరుగుతలేవని ప్రశ్న. అన్నారం బ్యారేజీ వద్ద కరకట్ట నిర్మాణంపై ఇంజనీర్లతో సమీక్ష. బ్యాక్ వాటర్తో నష్టపోతున్నామని కన్నీళ్లు పెట్టుకున్న రైతులు కరకట్ట నిర్మించి ఆదుకుంటామని వివేక్ వాళ్లకు భరోసా. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై భూ కబ్జా కేసు. ఆయన భార్య నీలిమ మరొకరిపై కూడా కేసు నమోదు. డూప్లికేట్ డాక్యుమెంట్లతో ప్లాట్ కబ్జా చేస్తున్నారని బాధితుల ఫిర్యాదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు. రాజ్యాంగాన్నే కేసీఆర్ మార్చాలన్నాడు అని చెప్పి తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అయితే కేసీఆర్ నియంత్రణతో పాలన ఉండాలనుకున్నాడని చెప్పి కోదండరాం గారు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. టీజేఎస్ ఆఫీసులో రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకున్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎంపీ అభ్యర్థులు ఎట్లా బలమైన క్యాండిడేట్లు దొరక్క తలపట్టుకుంటున్న బీఆర్ఎస్ అధినేత. పోటీకి సీనియర్లు, సిట్టింగుల విముఖత. బీజేపీ నుంచి పోటీకి కొందరి ప్రయత్నాలు. కొత్త వాళ్లను బరిలోకి దించాలని అధిష్టానం ఆలోచన. లోక్సభ ఎన్నికల బరిలో దించేందుకు బలమైన అభ్యర్థులు దొరక్క బీఆర్ఎస్ తలపట్టుకుంటున్నది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు సీనియర్ నేతలను అధిష్టానం కోరినప్పటికీ వాళ్ళెవరూ ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. మరికొందరు సిట్టింగ్ ఎంపీలు కూడా పోటీకి విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. లోక్సభ బరిలో నిలపాలని అధిష్టానం భావిస్తున్న నేతల్లో కొందరు బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. అయితే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే గాలి నడుస్తుందో ఆ గాలిలో వీళ్ళందరూ కొట్టుకోపోయేటట్టు కనిపిస్తున్నారని చెప్పి ప్రజల భావన. అయితే నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన గణతంత్ర ఉత్సవాలకు సంబంధించి గవర్నర్ గారు ప్రసంగించారు. ఆ ప్రసంగంలో గవర్నర్ గారు ఏమన్నారంటే, గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు. కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉండేది. పేదల కన్నీళ్లు తుడిచే నాతుడు లేని పాలన గతంలో చూశాం. ఇప్పుడు తెలంగాణ ప్రజాస్వామ్య పాలనలో ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రజలు సమస్యలు వినేందుకు మంత్రులు అందుబాటులో ఉంటున్నారు. సెక్రటరియేట్లోకి సామాన్యుడు సైతం వచ్చి ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ వచ్చింది అని చెప్పి గవర్నర్ తమిళసై చెప్పుకొచ్చిండ్రు. మనం చిత్రంలో చూడొచ్చు. శుక్రవారం హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో జెండాకు వందనం చేస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అహంకారం చెల్లదని తెలంగాణ సమాజం తీర్పు ఇచ్చింది. అందుకే చర్మగీతం కూడా పాడింది. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది అని చెప్పి గవర్నర్ తమిళసై అన్నారు. ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది. వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. మాట నిలబెట్టుకుంటాం. రుణమాఫీ చేస్తాం. 6 గ్యారంటీలను అమలు చేస్తామని వెల్లడి. పబ్లిక్ గార్డెన్లో ఘనంగా రిపబ్లిక్ డే ఉత్సవాలు. కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే దర్యాప్తుకు మేం రెడీ. రాష్ట్ర ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పించాలని హైకోర్టులో సిబిఐ కౌంటర్ పిటిషన్. రేపు రాష్ట్రానికి అమిత్ షా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల దాకా ఆయన మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్లో పర్యటించనున్నారని
రాజ్భవన్లో సందడిగా ఎట్ హోమ్. రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ తమిళసై ఆధ్వర్యంలో ఎట్ హోమ్ సందడిగా సాగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ, శ్రీధర్ బాబులతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాతే, సిఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఎమ్మెల్సీ గొరటి వెంకన్న, ఏఐసీసీ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, స్వతంత్ర సమరయోధులు హాజరయ్యారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో ఇది రిఫ్లెక్ట్ కావాలి అని చెప్పి కేసీఆర్ హితోబోధ చేసిండు. కేసీఆర్ తన పార్టీ కార్యకర్తలపై, పార్టీ నాయకులకు హితోబోధ. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై ప్రశ్నించండి, విభజన అంశాలను ప్రస్తావించండి, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సూచించిండు కేసీఆర్. తన ఇంట్లో జెండా ఆవిష్కరించిన సీఎం. సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్లో అమరవీరుల స్మారకం వద్ద నివాళి. స్పీకర్ గడ్డం ప్రసాద్, తమ్మినేని వీరభద్రంలకు సీఎం పరామర్శ. కేటీఆర్, హరీష్ రావులను చవటలోనగలం అని చెప్పి జగ్గారెడ్డి ఫైర్ అయిండు. మేము స్టార్ట్ చేస్తే డిక్షనరీలో వెతికి మరీ తిడతాం జగ్గారెడ్డి. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఎందుకంత రాద్ధాంతం, బీఆర్ఎస్ అవమానిస్తే తాము గౌరవిస్తున్నామని వెల్లడి. గవర్నర్ది పక్షపాత వైఖరి, కోదండరాంకు ఎమ్మెల్సీ ఎట్లిస్తారు అని చెప్పి కేటీఆర్ ఆరోపించిండు. గవర్నర్ పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన దాసోజు శ్రావణ్, ఎరుకల కులానికి చెందిన సత్యనారాయణకు గవర్నర్ కోటాలో బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేస్తే వారికి రాజకీయ సంబంధాలున్నాయని రిజెక్ట్ చేసిన గవర్నర్ ఒక పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం పేరును ఎలా ఆమోదించారో సమాధానం చెప్పాలని చెప్పి గవర్నర్ తమిళసైపై ఫైర్ అయ్యిండ్రు కేటీఆర్. అయితే తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి రావటంపై సర్వత్రా తెలంగాణలో హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ విమర్శ చేయడం చాలా దారుణంగా కనిపిస్తున్నది. రాజ్యాంగాన్నే కేసీఆర్ మార్చాలన్నాడు, నియంత్రత్వ పాలన ఉండాలనుకున్నాడు అని చెప్పి ప్రొఫెసర్ కోదండరాం ఆరోపణ. మాజీ ఎమ్మెల్సీ చుక్క రామయ్యను పరామర్శిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం చుక్క రామయ్యకు అయితే పరామర్శకు వెళ్ళిండ్రు. భారత రాజ్యాంగాన్ని కేసీఆర్ మార్చాలన్నాడని చెప్పి చైనా, సింగపూర్ దేశాల్లో లాగా నియంత్రిత పాలన ఉండాలని ప్రయత్నాలు చేశారని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రామ మందిరంలో ఒట్టేసి చెప్తా, కాంగ్రెస్ నుంచి పోటీకి డీకే అరుణ డబ్బులు అడిగారు అని చెప్పి వంశీచందర్ రెడ్డి ఆరోపిస్తుండ్రు. మాజీ మంత్రి డీకే అరుణ అవకాశవాద రాజకీయాలకు మారు పేరు అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచందర్ రెడ్డి విమర్శించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిలిచిన ఆయన పార్టీలో అరుణ చేరిపోతారన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో మీడియాతో వంశీచందర్ మాట్లాడారు. 2019లో రూ. 15 కోట్లు ఇస్తే కాంగ్రెస్ నుంచి మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేస్తానంటూ డీకే అరుణ చెప్పారని ఆరోపించారు. తన ఇంట్లో జెండా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. స్పీకర్ గడ్డం ప్రసాద్, తమ్మినేని వీరభద్రంకు సీఎం. రేవంత్ పాలన బాగుంది, హామీల అమలుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి. రేవంత్ పాలన బాగుందని, 4 రోజుల పాలన చూస్తే ఆనందంగా ఉందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. గ్యారంటీల పేరుతో మోసం చేస్తున్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో రిపబ్లిక్ డే వేడుకల్లో ఎంపీ లక్ష్మణ్. ఎన్సీఈఆర్టీలో 26 మంది టీచర్ల డిప్యుటేషన్లు రద్దు. పాఠాలు చెప్పాల్సిందేనని స్కూళ్లకు పంపించిన విద్యాశాఖ. గత సర్కారు సిఫారసులతో ఏండ్ల నుంచి తిష్ట వేసిన టీచర్. ప్రత్యామ్నాయ విద్యుత్పై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి. రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభం. 4 జిల్లాల్లో పేపర్లెస్ కోర్టులు. నేటి నుంచి సేవలు ప్రారంభం. హైకోర్టు సీజే అలోక్. హైకోర్టులో ఘనంగా రిపబ్లిక్ డే ఉత్సవాలు జరిగిన ఈ సందర్భంగా ఆయన పేపర్లెస్ కోర్టులు జిల్లాల్లో కూడా ప్రారంభమవుతాయని వెల్లడింది. రాజ్యాంగ విలువలు కాపాడింది కాంగ్రెస్. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ వ్యాఖ్య. గాంధీ భవన్లో రిపబ్లిక్ డే వేడుకలు. ప్రాథమిక హక్కులు అమలు కావడం లేదు. సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి. ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో మన తెలంగాణ శకటం. కర్తవ్య పథ్పై తెలంగాణ శకటం ఆకట్టుకుంది. మేడారం రోడ్డుకు అటవీ చిక్కులు. కొండాయి ఊరట్టం మధ్య ఉన్న మట్టి రోడ్డులో కంకర తేలిన మట్టి రోడ్డు. నీరుడు కుడిచిన వర్షాలకు జంపన్న వాగులో కూలిన బ్రిడ్జ్. ఆంబర్ రోడ్డు కోసం అనుమతులు తేవడంలో ఆఫీసర్ల నిర్లక్ష్యం. 4 రాష్ట్రాల భక్తులకు మట్టి రోడ్లే దిక్కు. గోవిందరాజులను గద్దెకు తీసుకొచ్చేది ఈ రోడ్డే. 8 ఏళ్లైన అసంపూర్తిగా పనులు. రామప్ప అభివృద్ధి పేరుతో రూ. 1 కోటి స్వాహా. వెంకటాపూర్ మండలం పాలంపేట జీపీ నిర్వాహకం. డిఎల్పీఓ స్వరూపరాణి తనిఖీలో వెలుగులో. ఊరు వాడ గణతంత్ర దినోత్సవ వేడుకలు. కరీంనగర్లో జెండాకు సెల్యూట్ చేస్తున్న కలెక్టర్, ఎంపీ తదితరులు.